ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు నడపాలంటే ప్రయాణికులు జంకే పరిస్థితి నెలకొంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొనడం, వీధి వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం వంటి కారణాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులపై ఏడీబీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అశోక్ రోడ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ వంటి నిత్యం రద్దీగా ఉండే ఏరియాలలో వాహనాన్ని నడిపేందుకు ప్రయాణికులు జంకే పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ ఎక్కువైన సమయాల్లో రహదారిపై కనీసం నడిచేందుకు సైతం వీలుండడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. డివైడర్ల చుట్టూ పక్కన తోపుడు బండ్లు నిలుపుతుండడం, వీధి వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడం వంటి కారణాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రస్తుతం వీధి వ్యాపారస్తులకు వేరే మార్గం లేకుండా పోయింది. వీధి వ్యాపారస్తుల కోసం నిర్మించిన ప్రత్యేక షెడ్లలో ఓవైపు వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అయితే పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ముఖ్యంగా పండగ సమయాల్లో దుకాణాల వద్ద వాహనాన్ని నిలిపేందుకు సైతం స్థలం లేకపోవడంతో దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ కారణాలతో దుకాణాల్లో గిరాకీ కూడా తగ్గుతోందని వాపోతున్నారు. ఈ విషయాన్ని గతంలోనూ అనేక మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండడం లేదంటున్నారు దుకాణదారులు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ ట్రాఫిక్ సమస్యలు వేధిస్తుండడంతో దుకాణదారులకు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ట్రాఫిక్ సమస్యను దూరం చేయాలని, వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి గంట సంతోష్ డిమాండ్ చేస్తున్నారు. రద్దీ సమయంలో కనీసం నడిచేందుకు కూడా వీలు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తోపుడు బండ్లోళ్ళు ఫుట్పాత్ షాపుల మీద ఇప్పుడు ఏదైతే మనకు దేవీచంద్ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్, పంజాబ్ చౌక్ వరకు, ఇటు అంబేద్కర్ చౌక్ నుంచి నేతాజీ చౌక్ వరకు ఎక్కడ చూసినా కానీ మొత్తం మధ్యలో తోపుడు బండ్లతోని అస్తవ్యస్తంగా ఉన్నది. ఇటు షాపుల దగ్గర ట్రేడ్ లైసెన్స్ల పేరు మీద మున్సిపాలిటీలు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. మరి ఫుట్పాత్లు తొలగిస్తామని చెప్పి గతంలోనే హామీ ఇచ్చిండ్రు. పలుమార్లు ఎన్నిసార్లు విన్నవించిన వ్యాపార సంఘం విన్నవిస్తే ఆవు తీస్తామని అంటున్నారు. ఈరోజు మహిళలు అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు పండగ సమయాల్లో కానీ ప్రతిరోజు 11 గంటల నుంచి 5 గంటల వరకు వెళ్ళాలంటే ఈరోజు చాలా కష్టంగా ఉన్నది. చిన్నపిల్లలు స్కూల్ టైమింగ్లో ఎన్నో అంటే ఎట్లా ఉన్నదంటే ఇది మనకు ఎట్లయితే ఒకటి ఇరుకు సందులనే ఇట్లాంటి కాళ్ళు వస్తాయి, ఇట్లా బండ్లు వస్తాయి, మళ్ళీ అక్కడ తోపుడు బండ్లు ఉంటాయి, గింతే సందు ఉంటుంది. 4 ఫీట్ల సందులకి ఇలా కారు తీసుకొని పోవాలంటే కష్టమవుతున్నది. ఈరోజు అధికారులు, మున్సిపల్ యంత్రాంగము, పోలీసులు అందరూ కూడా అట్లాగే రాజకీయ నాయకులు దయచేసి అన్ని పార్టీలకు ఒకటే విన్నవిస్తున్నాం. మనం కూడా ఇప్పుడు మీ పక్కకే పోయి నిర్మల పోయి చూడండి, ఎక్కడైనా ఫుట్పాత్ బండ్లు ఉంటాయి రోడ్ల మీద. ఈ ఆదిలాబాద్ పట్టణంలోనే ఈ ఫుట్పాత్ బండ్లు అది ఉన్నది. దయచేసి ఫుట్పాత్ వాళ్ళకి ఒక దగ్గర మంచి ప్రత్యామ్నాయం చూపించేసి ఇమ్మీడియట్లీ ఫుట్పాత్ తొలగించాలని చెప్పి కోరుతున్నాం.